గత 15 నెలల కాలం నుండి రాజకీయ ప్రేరేపితమైన కేసులు, అరెస్టులు, ఇందులో మరికొన్ని అక్రమ నిర్బంధాలు. పోలీసులు మొదట్లో అయితే చాలా విచ్చలవిడిగా ప్రవర్తించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో వాళ్ళకు వ్యతిరేకంగా హైకోర్టు చాలాసార్లు ఇప్పటికే వ్యాఖ్యలు చేసి ఉంది. కొన్ని నిర్ణయాలు కూడా ఇనిషియేట్ చేస్తూ ఉంది హైకోర్టు కూడా. అండ్ పోలీసులకు వ్యతిరేకంగా చాలా ప్రైవేట్ పిటిషన్లు పడి ఉన్నాయి. రాబోయే కాలంలో సరే ఎప్పుడో సంవత్సరం కింద చేసాం, 6 నెలల కింద చేసామంటే అవేమి అంత ఈజీగా సమస్య పో. రాబోయే కాలంలో ఇవి మరింతగా ముదరబోతూ ఉన్నాయి. అండ్ వీటన్నిటికీ తోడు హైకోర్టు తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు అవి సీరియస్గా ఎగ్జిక్యూట్ అయితే పోలీసులు మరింతగా ఇరుక్కుపోయే ప్రమాదం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అండ్ కొన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమంటే కోతులు గాలి చేశాయి, సర్క్యూట్ గాలిపోయింది, ఇటువంటి కారణాలు చెబుతూ వచ్చారు పోలీసులు. దీని మీద సీరియస్ అయిన హైకోర్టు ఒక అడ్వకేట్ కమిషన్ను నియమించింది. అసలు పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజ్ అంటే సీసీ కెమెరాలు ఉన్నాయా, ఫుటేజ్ ఎక్కడికి పోయింది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పనిచేస్తున్నారా లేదా ఏంటి అని. సో వాళ్ళు గుంటూరు, కృష్ణ, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలలో వివిధ పోలీస్ స్టేషన్లకు వెళ్తే చాలా చోట్ల సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అమలు కాలేదు, సీసీటీవీ కెమెరాలు ఉన్నవి సరిపోవు, ఉన్నవి మొత్తం అంతా కవర్ చేయడం లేదు. అండ్ ఆ డేటాను చూడాలి అంటే ఆ డేటా మా దగ్గర లేదు, ఎస్పీ కార్యాలయం దగ్గర ఉంటుంది, మేము ఇవ్వలేమంటారట. కొన్ని స్టేషన్లకు వెళ్తే అసలు వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా ఎవరూ లేరు హైకోర్టు నియమించిన అడ్వకేట్ కమిషన్కి. సో ఇదంతా నివేదికను మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు సమర్పిస్తే తాజాగా దాన్ని విచారించినటువంటి హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏమని? మేము నియమించిన అడ్వకేట్ కమిషన్ ఏ పోలీస్ స్టేషన్ దగ్గరికైనా వెళ్ళి తనిఖీ చేసే అధికారం ఉంది. అండ్ ఆ పోలీస్ స్టేషన్లలో నిక్షిప్తమైన డేటా ఏదైతే ఉందో ఆ డేటాను చూసే అధికారం కూడా ఉంది. ఆ సంబంధిత అధికృత అధికారి ఎవరో వాళ్ళను జిల్లా ఎస్పీ, అడ్వకేట్ కమిషన్ సో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు అంటే సంబంధిత అధికారిని అక్కడికి పంపించాలి, వాళ్ళు అడిగిన డేటా చూపించాలి అని చెప్పి గుంటూరు, కృష్ణ ఈ 2 జిల్లాల ఎస్పీలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ని 18 నెలల పాటు భద్రపరచాలి. ఒక దగ్గర కాదు, సంబంధిత పోలీస్ స్టేషన్లో భద్రపరచాలి. అదే డేటాను భౌతికంగా మరో 2 చోట్ల కూడా భద్రపరచాలి. ఆ పని చేశారో లేదో కూడా చెప్పాలి, ఎక్కడ భద్రపరిచారో కూడా చెప్పాలి అని చెప్పి హైకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. సో మరి ఇప్పుడు వీళ్ళు ఆ డేటానంతా కనుక లేదు అని తప్పించుకునే పరిస్థితి లేదు. ఒక దగ్గర లేకపోతే ఇంకో 2 దగ్గర భద్రపరచాలి. హైకోర్టు ఇంకో మాట చెప్పింది, ఒకవేళ ఆ డేటా పోతే మళ్ళీ రిట్రైవ్ చేయడం కోసం మీరు చేసిన ఏర్పాట్లు ఏంటో కూడా చెప్పాల్సి ఉంటుంది అని. సో ఇవన్నీ కనుక సీరియస్గా ఎగ్జిక్యూట్ అయిపోయి పోలీసులు ఇవన్నీ డేటా ఫైండ్ అవుట్ చేస్తే చాలా అక్రమ నిర్బంధాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మన హైకోర్టు ఇదే సీరియస్ ప్లాట్ఫామ్ మీద కనుక ముందుకెళ్తే జస్టిస్ రఘునందన్ రావు గారి ధర్మాసనం దీన్ని విచారిస్తూ ఉంది. ఇదే సీరియస్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు కనుక ముందుకెళ్తే పోలీసులు చాలా ఇరుక్కునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. తదుపరి విచారణ ఈ నెల 23వ తేదీకి వాయిదా పడింది.